భారీ అంచనాలతో ఎంతో ఉత్కంఠతో ప్రారంభమైన సిఐఐ సదస్సు 2 రోజుల పూర్తి పండుగ వాతావరణంలో జరిగింది. సదస్సులో పారిశ్రామికవేత్తల అనుభవాలు, పెట్టుబడులపై చేసుకున్న ఒప్పందాలతో బిజీగా గడిచింది. అతిథులను ఉత్సాహపరచడంలో, పెట్టుబడులు రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్న సంతృప్తి మంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినట్టు గత 2 నెలలుగా కూడా విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్కి సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు హడావిడి అంతా కూడా గత 2 రోజులుగా నిర్వహించినటువంటి ఈ సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంతో అటు అధికారులు, ఇటు మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక సంతోషకరమైనటువంటి ఒక పండగ వాతావరణంలో ఈ 2 రోజులు కూడా సిఐఐ సమ్మిట్ పెట్టుబడుల ప్రవాహం సాగిందని చెప్పి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. 2 రోజులు నిర్వహించినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఇందులో పూర్తిగా విదేశీ పెట్టుబడులు దాదాపు 13,25,716 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. 410 MOUలు చేసుకున్న నేపథ్యంలో దాదాపు 13,25,716 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలలుగా కూడా చేసినటువంటి అధికారులు చేసినటువంటి కృషి అయితే ఫలించింది. మరోవైపు విదేశాల్లో ప్రయాణాలు చేసి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఈ సమ్మిట్లో పాల్గొనే విధంగా అటు నారా లోకేష్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేసినటువంటి కృషి కూడా ఫలించిందని చెప్పి అయితే ఒక హర్షం అయితే వ్యక్తమవుతుంది. మొత్తానికి చూసుకుంటే విశాఖపట్నంలో నిర్వహించినటువంటి ఈ సమ్మిట్లో గతంతో కంటే కూడా పోల్చుకుంటే విభిన్నంగా జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి వనరులు వినియోగించుకోవడానికి విదేశీ పెట్టుబడులు కూడా రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి యువతకి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుందో దానికి తగ్గట్టుగా కూడా ఈ ఏర్పాట్లు అయితే ఇక్కడ జరిగాయని చెప్పుకోవచ్చు. ఆశించిన రీతిలో MOUలు చేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు సమ్మిట్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక ఆయన మాటల్లో కూడా ఒక ఆనందం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమ్మిట్ ద్వారా కూడా టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, IT రంగాల అభివృద్ధి, తర్వాత పోర్టుల అభివృద్ధి, రోడ్డు కనెక్టివిటీ, ఇతర రంగాలకు సంబంధించి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆగ్రో ఫుడ్స్ ఇలా తదితర రంగాలన్నింటిలో కూడా అభివృద్ధికి సమ్మిట్ ఎంతో ఉపయోగపడిందని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇక్కడికి వచ్చేటువంటి అంటే ముఖ్యంగా ఏపీలో విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా వరకు పారిశ్రామికవేత్తలు అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించిన నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో విశాఖపట్నం చుట్టుపక్కల అంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి. IT రంగం కూడా రాబోతుంది. దీంతోపాటు ఇతర రంగాలకు సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ సమ్మిట్ కేవలం పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడమే కాదు, పెట్టుబడులు తేడమే కాదు, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడం, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ సాగిందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఇంటికొక పారిశ్రామికవేత్త రావాల్సిన అవసరం ఉందని చెప్పి అలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, విద్యార్థులకు కూడా ఈ సమ్మిట్లు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకి ప్రత్యేక ఆహ్వానాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను వివరించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం ద్వారా రాబోయే రోజుల్లో యువత పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవకాశం కల్పించడం జరిగిందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీని మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంతో కూడా పోల్చుకుంటే కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పి కూడా చెప్పుకోవాలి. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి దాదాపు 300 మంది విదేశీ ప్రతినిధులు కూడా 410 వరకు ఏదైతే ముందుగా ప్రకటించినట్లుగానే 410 MOUలు చేసుకోవడం పట్ల కూడా ఏదైతే ఆశించిన మేర కంటే కూడా ఎక్కువ స్పందన వచ్చిందని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ముందుగా 12 లక్షల కోట్లు అనుకున్నప్పుడు కూడా 13,25,000 దాటి కూడా లక్షల కోట్లు దాటి కూడా పెట్టుబడులు రావడం పట్ల అయితే ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు IT రంగంలో కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి IT రంగ నిపుణులు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీలు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పారిశ్రామికవేత్తలు కూడా ఒప్పించే
ప్రయత్నం కూడా జరిగిన నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి సమ్మిట్లో పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సిఐఐ సమ్మిట్ 2025 నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించినటువంటి ఈ సమ్మిట్ అయితే కూడా ముందు మరిన్ని సమ్మిట్ల నిర్వహణకి, మరిన్ని పారిశ్రామికవేత్తలు రావడానికి, పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి కూడా ఎంత దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖ.